కష్టపడి వెతికిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క వెళ్ళలేని ఇంద్రనీలమణి దొరికింది. అడవిలో దారి సురక్షితం కాదు కదా, మనం ఈ రత్నాలతో ఎలా తిరిగిపోవడం అని వాళ్ళు ఆలోచించారు. నేను మంత్రి కొడుకును కాబట్టి ఇలాంటి సమస్యలను పరిష్కరించడం నాకు తెలుసు. దీనికి ఉపాయం నేను ముందుగానే ఆలోచించాను. మనం మన రత్నాలను అన్నం ముద్దలో పెట్టి మింగేద్దాం. అవి మన పొట్టలో సురక్షితంగా ఉంటాయి. వాటిని ఏ దొంగలు వెతికి తీసుకోలేరు. మనం ఎల్లుండికి రత్నపురం చేరుతాం. అక్కడ మనం ఆముదం తీసుకుని రత్నాలను బయటికి తీయించుదాం అన్నాడు మంత్రి కొడుకు. మిగిలిన ఇద్దరికి ఈ ఉపాయం నచ్చింది. ముగ్గురు భోజనంతో పాటు తమ తమ ఇంద్రనీలాలను మింగేశారు. సుబుద్ధి అనేవాడు ఆ ముగ్గురికి కనబడకుండా ఒక పల్లపు ప్రదేశంలో ఉండి మంత్రి కొడుకు మాటలు విన్నాడు. ముగ్గురు ఇంద్రనీలాలను మింగడం చూశాడు. వాడు కూడా ఇంద్రనీలాల కోసం ఆ కొండకు వచ్చినవాడే. ఈ ముగ్గురి అదృష్టం ఎలాంటిదో గాని వీళ్లకు అద్భుతమైన మనులు దొరికాయి. నేను కూడా వీళ్లతో చేరి ప్రయాణం చేసి రాత్రిపూట వాళ్ళు అలిసి బాగా నిద్రలో ఉన్నప్పుడు ముగ్గురు పొట్టలో కోసి 3 మనులు తీసుకుంటాను అనుకున్నాడు సుబుద్ధి. అలా అనుకుని వాడు ఒక 60 మైళ్ళ దూరం ముందుకు నడిచి అక్కడ ఆగాడు. త్వరలోనే ముగ్గురు అటుగా వచ్చారు. అప్పుడు సుబుద్ధి వాళ్ళతో, మిత్రులారా, ఈ భయంకరమైన అడవిని ఒంటరిగా దాటాలంటే భయంగా ఉంది. మాది రత్నపురం. నేను అక్కడికే పోతున్నాను. దయచేసి నన్ను మీ వెంట రానిస్తారా అన్నాడు. మరొకడు తోడు ఉంటే మరింత బాగుంటుందని వాళ్ళు సుబుద్ధిని తమ వెంట రానిచ్చారు. ఆ పెద్ద అడవి మధ్యలో దారిని ఆనుకొని ఒక దొంగల పల్లె ఉంది. దొంగల నాయకుడు ఇల్లు దారి మీదకే ఉంది. వాడి దగ్గర అనేక పక్షులున్నాయి. అందులో ఒక పక్షికి దారిలో వెళ్లే వాళ్ళను గురించి తెలుసుకునే అద్భుతమైన శక్తి ఉండేది. నలుగురు ప్రయాణికులు దొంగల నాయకుడు ఇంటి ముందు నుంచి వెళుతూ ఉండగా ఆ పక్షి గొంతు చించుకొని అరిచింది. దాని భాష తెలిసిన దొంగల నాయకుడు తన సేవకులను పిలిచి ఆ వెళ్లే వాళ్ళ దగ్గర రత్నాలున్నాయని పక్షి చెబుతుంది, వాళ్ళను పట్టుకోండి అన్నాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.